ఖమ్మం జిల్లా జూలూరుపాడు నుంచి వెంగన్నపాలెం వాసులు అద్భుత వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు స్థానిక రామాలయానికి చేరుకున్న భక్త బృందం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏనుకూరు మండల పరిధిలోని నాచారం గ్రామంలో అద్భుత వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో పాదయాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు చెబుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు భక్తులు వెల్లడించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ధనుర్మాసం చివరి శనివారం కావటం వల్ల జూలూరుపాడు రామాలయం దగ్గర నుంచి మొదటి సంవత్సరంగా ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాచారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన నిమిత్తం 200 మంది భక్తులతో జూలూరుపాడు రామాలయం దగ్గర నుంచి పాదయాత్రగా నాచారం వెళ్ళడం జరుగుతుంది. మా జూలూరుపాడు గ్రామము పాడి పంటలతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలనే ఉద్దేశంతో ధనుర్మాసంలో లాస్ట్ శనివారం అయినా ఈరోజు ఎన్నుకొని గ్రామంలో ఉన్నటువంటి 250 కుటుంబాలు దాదాపుగా కాలినడకతో